భక్తి కోటి దీపోత్సవానికి విచ్చేసినటువంటి భక్త మహాశైలందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతోంది భక్తి కోటి దీపోత్సవం వేదిక. మరికొద్ది నిమిషాల్లో కార్యక్రమం ప్రారంభం కాబోతుందండి. దయచేసి భక్తులందరూ సహకరించాలి. మీకు దీపాన్ని వెలిగించడానికి కేటాయించిన స్థలాల్లో కూర్చోవాలి. అందరూ నించోనున్నారు. అలాగే ముందు భజన కార్యక్రమం ఉంటుంది, తర్వాత ప్రదోషకాల పూజ నిర్వహిస్తారు, అభిషేకం నిర్వహిస్తారు. అభిషేకం జరిగేటప్పుడు మీ ప్లేసులో కూర్చోండి. ఎందుకంటే మనకు శివలింగం కూడా చాలా హైట్లో ఉంది, చక్కగా అందరికీ కనిపిస్తుంది. మీరు నించుంటే వెనకున్న వాళ్ళకి కనిపించదు. ధర్మ పరిరక్షణకు నడుం బిగించిన భక్తి టీవీ లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నిన్నటి నుంచి ప్రారంభమైన మన కార్యక్రమాలు ఈ నెల 18వ తేదీ వరకు అప్రతిహతంగా శివనామస్మరణలతో మారుమోగే విధంగా కొనసాగుతూ ఉంటాయి. కోటి దీపోత్సవంలో భాగంగా ఈరోజు రెండో రోజు కూడా అనేక కార్యక్రమాలతో మీ ముందుకొచ్చింది భక్తి దీపోత్సవం. మొదట మనకి తంగిరాల రాఘవ శర్మ గారి భజన కార్యక్రమంతో ఇవాల్టి కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. తరువాత సదాశివునికి ప్రదోషకాలంలో అభిషేక అనంతరం అర్చన జరుగుతూనే ఉంటుంది. తరువాత అనేక మంది పీఠాధిపతులు అలానే పెద్దలు అనేక మంది వేదికను అలంకరించి అభిభాషణం చేస్తారు, మనందరినీ ఆశీర్వదిస్తారు. ఆ తరువాత కార్యక్రమానికి ప్రారంభ సూచకంగా ఇక్కడ దీపం వెలిగించబడుతుంది. ఆ సమయంలో కూడా ఎవరు దీపాలు వెలిగించవద్దు. తరువాత స్వామివారి అనుగ్రహ భాషణం జరిగిన తరువాత మాత్రమే అక్కడ దీపాలు వెలిగించాలి. ఈ ఒక్క విషయం దయించి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన కార్యక్రమాన్ని తంగిరాల రాఘవ శర్మ గారి భక్తి గీతాలతో ప్రారంభిద్దాం. ఆయన ఓ ఆధ్యాత్మిక మధుర గాయకుడు. పాడిన ప్రతి పాటకు భక్తులను ఎంతగానో పరవశింపజేస్తూ ఉంటాయి. ఆ స్వరాల జలపాతంలో తడిసి భక్తి పారవస్యంలో మునిగిపోతారు భక్తులు. ఆయనే శ్రీ తంగిరాల రాఘవ శర్మ. ఆయన సుమారు 4000 భక్తి గీతాల్ని దేశ విదేశాలలో ఆలపించారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర నాట్య కళా పరిషత్తు నుంచి గరుడ అవార్డును సైతం అందుకున్నారు. మరెన్నో పురస్కారాలను పొందారు. తంగిరాల రాఘవ శర్మ బృందం మన ముందు ఇప్పుడు భక్తి గీతాలు ఆలపించబోతున్నారు. వారిని కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. తొండమునే కదంతము తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్లనొచ్చయుండెడి పార్వతీ తనయా ఓయి గణాధిపా నీకు మృక్కెదన్. సమస్త దైవాల్లోనూ ప్రథమ పూజితుడు, విఘ్నములను తొలగించి శుభములను సమకూర్చేటటువంటి విఘ్నేశ్వరుని తలంచుకుని ఈనాటి శివ సంకీర్తన ప్రారంభిస్తున్నాం. కార్తీక మాసం పరమశివునికి పరమ ఇష్టమైనటువంటి మాసం. ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేకమైనటువంటి పాట కార్తీక మాసమయ శివయ్య కరుణించి మము బ్రోవుమయ. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదా శివ శరణం భవభూతేశ కరుణాకర
శంకరా హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. కార్తీక మాసమయ్య శివయ్య కరుణించి మము బ్రోవుమయ్యా. కార్తీక మాసమయ శివయ్య కరుణించి మము బ్రోవుమయ్యా. కైలాసగిరివాస ఈశ కరుణించి మము బ్రోవుమయ్యా. కైలాసగిరివాస ఈశ కరుణించి మము బ్రోవుమయ్యా. కార్తీక మాసమయ శివయ్య కరుణించి మము బ్రోవుమయ్యా. కార్తీక మాసమయ శివయ్య కరుణించి మము బ్రోవుమయ్యా. ఉమా సహిత శ్రీ ఉమా మహేశ్వర ఉమా సహిత శ్రీ ఉమా మహేశ్వర శంకర భక్తవ శంకర శంకర భక్తవ శంకర నీలకంఠధర గరళకంఠధర నీలకంఠధర గరళకంఠధర గంగా గౌరీ హృదయ విహారీ గంగా గౌరీ హృదయ విహారీ. కార్తీక మాసమయ శివయ్య కరుణించి మమ్మ బ్రోవుమయ్యా. కార్తీక మాసమయ శివయ్య కరుణించి మము బ్రోవుమయ్యా. గంగోదకము తెచ్చి లింగతనము సేతు గంగోదకము తెచ్చి లింగాదానము సేతు అక్షయావుల పాల అభిషేకము సేతు అక్షయాముల పాల అభిషేకము సేతు తుమ్మి పువ్వులు తెచ్చి తుమ్మి పువ్వులు తెచ్చి తృప్తిగా పూజింతు తుమ్మి పువ్వులు తెచ్చి తృప్తిగా పూజింతు బిల్వదళ ప్రియ బిగువేల రావయ్య బిల్వదళ ప్రియ బిగువేల రావయ్య. కార్తీక మాసమయ శివయ్య కరుణించి మము బ్రోవుమయ్యా. కార్తీక మాసమయ శివయ్య కరుణించి మము బ్రోవుమయ్యా. 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 శంకర శివా శంకర శివా శంభో మహాదేవ శంకర శివా శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ సోమనాథ శంకర శివా సోమనాథ శంకర శివ శ్రీశైలవాస శంకర శివా శ్రీశైలవాస శంకర శివ మహాకాళేశ్వర శంకర శివా మహాకాళేశ్వర శంకర శివ ఓంకారేశ్వర శంకర శివా ఓంకారేశ్వర శంకర శివ శంకర శివా
శివ భీమశంకర శంకర శివ భీమ శంకర శంకర శివ రామేశ్వరాయ శంకర శివ రామేశ్వరాయ శంకర శివ నాగేశ్వరాయ శంకర శివ నాగేశ్వరాయ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ విశ్వేశ్వరాయ శంకర శివ విశ్వేశ్వరాయ శంకర శివ త్రయంబకేశ్వర శంకర శివ త్రయంబకేశ్వర శంకర శివ కేదారేశ్వర శంకర శివ కేదారేశ్వర శంకర శివ విఘ్నేశ్వరాయ శంకర శివ కృష్ణేశ్వరాయ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ 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 శంకర శివ శివశంకర 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 రూప మహేశ్వరన శివశంకర 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 రూప మహేశ్వరన శివశంకర శంకర శంకరన శివశంకర శంకర శంకరన ఓంకార శివశంకరన ఓంకార శివశంకరన కైలాస శివశంకరన కైలాస శివశంకరన ఓంకార శివశంకరన ఓంకార శివశంకరన కైలాస శివశంకరన కైలాస శివశంకరన నటజన ప్రియ శివశంకరన నటజన ప్రియ శివశంకరన నటజన ప్రియ శివశంకరన నటజన ప్రియ శివశంకరన శంకర శివశంకర శివశంకర రూప మహేశ్వరన శివశంకర 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 రూప మహేశ్వరన జంగమ ప్రియ శివశంకరన జంగమ ప్రియ శివశంకరన ముని జన వందిత శంకరన ముని జన వందిత శంకరన జంగమ ప్రియ శివశంకరన జంగమ ప్రియ శివశంకరన ముని జన వందిత శంకరన ముని జన వందిత శంకరన సర్వభూతే శివశంకరన సర్వభూతే శివశంకరన సర్వభూతే శివశంకరన సర్వభూతే శివశంకరన శంకర శివశంకర శివశంకర రూప మహేశ్వరన శివశంకర 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 రూప మహేశ్వరన శంకర శంకర శంకరన శివశంకర శంకర శంకరన శంకర శంకర శంకరన శంకర శంకర శంకరన వందే శంభో మాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం
వందే సూర్య శశాంకవహిని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజన వరదం వందే శివం శంకరం. తంగిరాల రాఘవ శర్మ బృందం ఆలపించిన భక్తి గీతాలను ఇంతవరకు మనం విని ఆ శివనామస్మరణ చేస్తూ శివానుగ్రహానికి పాత్రలయ్యాం. మరొక్కసారి తంగిరాల రాఘవ శర్మ బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తరువాత మన ముందుకు రాబోతున్నారు శాస్త్రి బృందం భజన కార్యక్రమం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందబాజ భవద్భవ్యభూతేశ్వరం భూతనాదం శివం శంకరం శంభుమీశానమీడే. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో శివనామస్మరణ చేసుకోవడం మంగళకరం. శివ అంటేనే మంగళకరుడు. మరి అటువంటి అద్భుతమైన రోజు ఈరోజు. కోటి దీపోత్సవం ద్వారా భక్తి టీవీ మనకు అటువంటి మహత్తరమైన అవకాశాన్ని కల్పిస్తుంది. భక్తి టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవంలో పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని ఎంతో క్రమశిక్షణతో భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తారని భక్తి టీవీ తరపున భక్త మహాశైలందరికీ కూడా మా వినతి. భజన సంప్రదాయంలో తమకంటూ ప్రత్యేక శైలిని సంతరించుకున్నవారు హరే శ్రీనివాస భజన కోలాట మండలి. మొగల్తూరులో అనేక భజన బృందాలను తయారు చేసి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భగవంతుణ్ణి కీర్తిస్తున్నారు శాస్త్రి బృందం. నేటి కోటి దీపోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా సదాశివుని స్మరించడానికి మన ముందుకు రాబోతున్నారు శాస్త్రి బృందం. శాస్త్రి బృందానికి సాదర స్వాగతం పలుకుతోంది భక్తి కోటి దీపోత్సవ వేదిక. భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి అనేక వేల లక్షల మంది జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసి ఇక్కడ కోటి దీపోత్సవంలో పాల్గొనడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. వారందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాం. ఇక్కడ మీకోసం దీపాలు, ఒత్తులు, నూనె అన్నీ వేసి సిద్ధంగా ఉంచబడతాయి. అయితే మనకి స్వామివారి అనుగ్రహ భాషణం అయిన తరువాత వారి అనుమతి తీసుకొని అప్పుడు మనం దీపాలను వెలిగిద్దాం. అంతవరకు దయించి ఎవరు రెడీగా ఉండండి తప్ప దీపాలను మాత్రం వెలిగించవద్దని మనవి చేస్తున్నాం. ఇక సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు శాస్త్రి బృందం ఇప్పుడు భజన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వేదిక మీదకి వచ్చారు. వారికి మరొక్కసారి సాదర స్వాగతం పలుకుతూ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఇదొక చరిత్రాత్మక ఘట్టం. భక్తి టీవీ సగర్వంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవంలో మనం భాగస్వామ్యులు కావడం నిజంగా పూర్వజన్మ సుకృతం. మనం 2 రోజులుగా చెప్పుకుంటూనే ఉన్నాం. కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైన మాసం. అంటే హరిహరులిద్దరికీ కూడా ఇది ప్రీతికరమైన మాసం. హరి స్థితికారకుడైతే హరుడు శుభంకరుడు. వీరిద్దరినీ ఏకకాలంలో ఆరాధించడం అంటే మనం చరించే స్థితి గతి సవ్యంగాను ఆచరించే ప్రతి కర్మ శుభాన్నిచ్చేదిగాను ఉండాలన్న ఆశయ సిద్ధికి ప్రత్యేకగా మనము ఈ మాసానికి ఒక ప్రత్యేకత పవిత్రత ఉందని మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా అసలు కార్తీక మాసం అంటేనే ఒక ఆధ్యాత్మికమైన మాసంగా మనం భావించాలి. యోగ సాధనకు ఆధ్యాత్మిక సాధనకు ఈ యొక్క మాసం ప్రతీకని మనం చెప్పుకోవాలి. అలాగే ప్రదోషకాల పూజ జరిగేటప్పుడు పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ ఎంత అద్భుతమైన మంత్రం అండి. ఒక్కసారి ఓం నమ శివాయ అంటేనే మన ఒళ్ళంతా కూడా పులకించిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రదోషకాల సమయంలో స్వామివారికి అభిషేకం చేసే సమయంలో ఆ పంచాక్షరి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి. అందరూ కూడా ఆ శివ సాయుధ్యాన్ని పొందండి. ఇక్కడ మనం అద్భుతమైన కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. నిన్న మనకి అనేక మంది పెద్దలు ఎన్నో అనేక గొప్ప విషయాలు చెప్పారు. ఏ కార్యక్రమం చేసినా సరే
మనస్ఫూర్తిగా చేయకపోతే అది ఆ శివునికి చేరదంటారు. అందుకని ఈ కార్యక్రమం ఎంతో మనస్ఫూర్తిగా చేయవలసిన కార్యక్రమం. మనస్సు నిండా ఆ పరమశివుణ్ణి నింపుకొని పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరిస్తూనే ఈ కార్యక్రమం ఆశాంతం ఆస్వాదిద్దాం.